దేవుని ప్రేమను బట్టి కొన్ని వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నా. పరిశుద్ధ లేఖనముల నుండి మనం ఒక మాట ఈరోజు అధ్యయనం చేద్దాం. ఈ లోక సామెతే మనకు ఒకటి ఉంది. లోక సామెత ఏంటంటే ఇంటిని గెలిచి రచ్చని గెలవని ఉంది. మొదట ఏం గెలాలి? ఇంటిని గెలిచి రచ్చ గెలాలంట. అంటే మన పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఒక పరిస్థితి, మనం కేసుకి ఎక్కడికి వెళ్ళాం కానీ మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే మనకు మనం నివసిస్తున్నటువంటి సంఘములో, అది ఏమంటారంటే సమాజ సంఘం అంటారు. ఆ సంఘంలో ఏదైనా మనకు తగు వచ్చినప్పుడు అక్కడ నలుగురు పెద్దలు కూర్చుంటారు, పంచాయతీ అంటారు. అలా దాంట్లో ఒక సందర్భం గురించి తర్జుమా భర్జన చేస్తూ ఉంటారు, పెద్దలు చేస్తూ ఉంటారు, ప్రెసిడెంట్ చేస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో మనకి ఏదైనా సలహా ఇస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంట. మన సలహే వినటువంటి పక్క వ్యక్తి ఏమంటాడు తెలుసా? మొట్టమొదటిగా ఏమంటాడంటే, మొదట నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవయ్యా, నీ పిల్లలు నువ్వు చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని లైన్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడు అనే సందర్భాన్ని అక్కడ ఉపయోగిస్తారు. కనుక ఆ సందర్భాన్ని మాట్లాడతారు. ఆ సామెత పుట్టుకొచ్చింది. మొదట ఇంటిని గెలిచి రచ్చగెలచమన్నారు. మొదట మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. అటు తర్వాతనే మన సమాజంలోకి ఏదైనా సలహా ఇవ్వడానికైనా అది ఒప్పుకుంటారు. కనుక వాక్యం ఏం చెబుతుంది మరొకసారి అంటే, ఎవడైనాను అధ్యక్ష పదవి వహించాలి అంటే తన కుటుంబాన్ని ఆధీన స్వాధీనంలో ఉంచుకోమని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. కనుక ఈ లోక సామెతల గురించి ఆధారంగా చేసుకుని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని ఈరోజు అధ్యయనం చేద్దాం. ఎబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 3 చదవండి. ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడు అయి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత నొందునట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను అని దీని వాక్యం చదివిస్తాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనకి 3 మాటలు కనబడతా ఉంటాయి. ఎన్ని మాటలండి? 3 మాటలు ఇక్కడ కనబడతా ఉంటాయి. ఒకటి, ప్రతి ఇల్లును ఎవడ చేతనైనను ఒకరి చేతను కట్టబడును. రెండవ మాట, సమస్తము కట్టిన వాడు దేవుడే. మూడవ మాట మనం చూసినట్లయితే, ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత నొందునట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఈ 3 మాటలను కొద్ది సమయంలో మనం అధ్యయనం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. మొదటి మాట ఏమిటంటే, ప్రతి ఇల్లును ఒకని చేత కట్టబడును. హల్లెలూయా. మొదటి మాట, ప్రతి ఇల్లును ఒకని చేత కట్టబడును అని మాట అధ్యయనం చేద్దాం. ఈ భూమి మీద ప్రతి మనుషుడు అనుకుంటాడు అందమైనటువంటి సుందరముగా ఇల్లును నిర్మించాలి అని తలంచి వారు సంపాదించినటువంటి ఆ యొక్క ధనము చేత కొంత వెచ్చించి ఇంజనీర్ చేతనో లేదా తాపీ మేస్త్రి చేతనో ఒక ఇల్లును నిర్మిస్తారు. ఆ యొక్క ఇల్లుని చూసి ఆహా ఎంత సుందరంగా కట్టాడని చెప్పేసి ఉంటుంది. అయితే ఇక్కడ మొదటి మాట మనం అధ్యయనం చేసి ఉన్నాం, తనకి కలిగినటువంటి ధనము చేత ఒక్కనే చేత కట్టబడిందని మొదటి మాట మనం అధ్యయనం చేసాం.
ఇక రెండో మాట మనం చూద్దాం. ఏంటంటే సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా. సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుడేం కట్టాడు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన నోటి మహత్యం చేత ఈ విశ్వనంతటిని కూడా సృష్టించాడు లేదా స్థాపించున్నాడు. భూమిని, ఆకాశమును, సముద్రమును, నదులను, చెట్లను, జంతువులన్నిటిని కూడా ఆయన సృష్టించున్నాడు. అయితే మొదటి మాటను ఈ మాటను మన జతపరుచుకుని ఉపమాన రీతిలో చూద్దాం. ఇక మొదటి మాటలో ఏమున్నది అని అంటే తన ధనము చేత వెచ్చించి ఒక్కరి చేత ఇల్లు కట్టించుకున్నాడు. ఆమె కింద మాట ఏముంది అని సమస్తమును కట్టినవాడు. అయితే మొదట ఏమో ఒక మనుషుడు చేయలేనటువంటి పనిని దేవుడు ఇక్కడ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇంటిని, ఈ విశ్వాన్ని కూడా ఒక సాదృశ్యం చూద్దాం. ఎలాగంటే ఆ తాపి మేస్త్రి లేదా ఆ ప్లంబింగ్ గాడి లేదా కరెంటు వాడు ఏం చేశాడనంటే ఒక లైట్లు పెట్టాడు. లైట్లు ఆ ఇంటికి పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? సూర్యుడు, చంద్రుడు విశ్వంలో పెట్టాడు. అలాగే ప్లంబింగ్ విషయంలో ఒక వాటర్ ప్లాన్ చేశాడు. అంటే ఒక వాటర్ ప్రవహించడానికి ఆయన ప్లాన్ చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఈ భూమి మీద నదులను ప్రవహింపచేశాడు. అలాగనే గాలి వెలుతురు రావడం కోసం ఆయన విండోస్ పెట్టాడు, సమస్తం చేశాడు. ఇలాగా మనుషుడు చేయలేనటువంటి పనిని దేవుడు విశ్వంలో చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఇల్లు లేదా ఈ విశ్వము ఎప్పటికైనా ఎన్నటికైనా అదేమవుతుంది? వాక్యానుసారం చూస్తే ఎప్పటికైనా ఏమవుతుంది అని అంటే అది నశించిపోద్ది. ఆ ఇల్లు ఏమవుతుంది? విశ్వము గాని ఆ ఇల్లు గాని ఎప్పటికైనా నశించిపోతుంది, గతించిపోతుంది. హల్లెలూయా. అయితే ఎన్నడూ ఎప్పుడు గతించిపోని ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు, స్థిరమైనటువంటి దేవుడు మరలా సృష్టించాడు. ఏంటి అని అంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో అంటాడు, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సూచితిని అన్నాడు. దాంట్లో సముద్రము ఇక ఉండదు అంటున్నాడు. కనుక ఆ ఆకాశము కొత్త భూమి అది ఎన్నడూ ఎప్పుడు నశించిపోదు. అయితే ఇక్కడ చూసినట్లయితే భూ సంబంధమైన చూసినట్లయితే ఇక్కడ మనుషుడు కట్టిన ఆయిల్, దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వము ఎన్నటికైనా ఎప్పటికైనా వాక్యానుసారం చూస్తే నశించిపోతే గతించిపోదు. అయితే దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం ఏమైనది అంటే ఆ కొత్త ఆకాశము కొత్త భూమి ఎన్నటికి ఉండదు కనుక, క్షమించాలి, నిత్యము ఉంటది కనుక నీవు నేను కూడా ఆ కొత్త ఆకాశములో ఆ కొత్త భూమిలో ఆ నివాస స్థలము ఉన్నాయి. ఆ నిత్యమైనటువంటి ఆ నివాస స్థలములో అనగా ఆ ఇంట్లో మనం నివసించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. హల్లెలూయా. గనుక కొంతకాలం ఈ భూమి మీద లేదా ఈ విశ్వం మీద మనం ఉంటాం. అయితే ఉన్నటువంటి మనమందరము కూడా దేవుడు సృష్టించినటువంటి ఆ కొత్త ఆకాశం ఆ కొత్త భూమిలో మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము సామెతలు చెప్పుకున్నట్లు, సామెత లోక సామెతలో మొదట ఈ భూ సంబంధమైన ఇంటిని మనం గెలవాలి. హల్లెలూయా. ఈ ఇంటి మీద లేదా మనం కట్టుకున్నటువంటి ఈ ఇంటి మీద మనం గెలవగలిగితే ఆ యొక్క ఆ పరలోకములో ఉన్నటువంటి కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉన్నటువంటి ఆ దేశంలో నిత్యం మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద దేవుడు కొన్ని ఇల్లులు ఉన్నాయి, దేవుని యొక్క ఇల్లులు ఉన్నాయి. ఆ ఇంటిలో కొంతమంది భక్తులు చక్కగా దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ ఇల్లంతటిలో నమ్మకంగా ఉండి దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి కొంతమంది భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ముందు గుర్తుగా వ్రాయించి ఉన్నారు. సహజముగా మనం అనేక సందర్భాలు విని ఉన్నాం.
కొన్ని దినాల క్రితము ఈ యొక్క వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తాం. అయినను ఒకసారి మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. ఎవరు ఆ భక్తుడు అంటే మోషే గారు. ఎవరండి? మోషే గారు. ఆ మోషే గారికి ఒక బిరుదు ఉంది, దేవుడి యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎలా ఉండగలిగాడు అని అంటే, దేవుడు చెప్పినటువంటి ప్రకారం ఒక గుడారం వేశారు. ఆ గుడారంలో ఆయన ఏం చేశారు అంటే నమ్మకముగా పనిచేస్తున్నారు. కనుక ఎంత నమ్మకంగా పనిచేశారంటే రెండు టూకీగా మాటలు చెప్పుకుందాం. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా చెప్పకూడదు, తప్పకుండా ఆయన ఏం చేశాడంటే అన్ని మాటలు కూడా నిర్వర్తించాడు. ఒకానొక దినములో ఇశ్రాయేలు మీదకి ఒక గొప్ప పెను ప్రమాదం వచ్చినప్పుడు, లేదా ఒక అపాయం వచ్చినప్పుడు మోషే చెప్పాడు, నీవు గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ప్రతి గుమ్మం మీద ప్రోక్షించమన్నాడు. ఏమన్నాడు? ప్రతి గుమ్మం మీద, ఇశ్రాయేలు యొక్క గుమ్మాల మీద ప్రోక్షించమన్నాడు. వెంటనే ఏం చేశాడు అని ఆ ప్రకారంగా గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని ఏం చేశాడు? ప్రతి గుమ్మాన్ని ప్రోక్షించాడు. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే, మరణపు యొక్క ఆ దూత ఆ ఇంటిలోనికి రాకుండా, లేదా రోగం అనేటువంటి ఆ దూత రాకుండా, చీకటి అనేటువంటి ఆ దూత ఆ గృహంలోనికి, ఆ ఇంటిలోనికి రాకుండా ఆ రక్తం ఏం చేసింది? కావలా వచ్చింది. ఇలాగా అనేక సందర్భములో దేవుడు ఏదైతే చెప్పాడో మోషే గారికి, అదే ప్రకారంగా మోషే చేసినప్పుడు ఆ యొక్క దేవుడి ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు అని చెప్పేసి గొప్ప బిరుదు ఉన్నది. హల్లెలూయా. అలాగనే దేవుడి యొక్క ఇల్లు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు కూడా ఉంది. దేవుడు మాట చెప్పున ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఆ విశ్వాన్ని కంటే గొప్పగా దేవుడు ఒక ఇల్లుని దేవుడు సృష్టించాడు. ఏంటి ఇల్లు అంటే మనమే. ఎవరు? తన పోలికన చొప్పున తయారు చేసుకుని ఆయన మనలో ఒక ఊపిరిని వదక జీవాత్మయం గనుక దీన్ని చూస్తే మందిరం అనొచ్చు. ఏమనొచ్చు? వాక్యానుసారం చూస్తే మందిరం అనొచ్చు, ఇల్లు అనొచ్చు. వాక్యానుసారం చూస్తే ఈ ప్రకారంగా ఈరోజు ఇల్లు గురించి అధ్యయనం చేద్దాం. కనుక ఇల్లు అనే మాటను గురించి ఈరోజు తీసుకుందాం. ఈ యొక్క ఇంటిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేహం అనేటువంటి ఈ దేవాలయంలో, లేదా ఇల్లు అనేటువంటి ఈ ఇంటిలో దేవుడు నిత్యము నివసించాలని ఆశపడుతున్నాడు. కనుక మన ఇంటిని అతి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇది ఎంత ఇల్లు గొప్పదేనంటే, క్రైస్తవులు ఏం చేస్తారనంటే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఏమంటానంటే ఇంటి ఎదురుకుండా ఒక వాక్యాన్ని పెట్టుకుంటారు. ఏంటనంటే, ఈ ఇంటికి యెహోవా అధిపతి. ఏమంటండి? ఇంటికి యెహోవాయే అధిపతి అనేటువంటి మాట వాక్యాన్ని ఇంటి ఎదురుకుండా క్యాలెండర్ పెడతారు. మంచిది. వెంటనే అన్యులు ఎవరన్నా వచ్చినప్పుడు చూసినప్పుడు అహో వీరు క్రైస్తవులు అనేటువంటి సాదృశ్యం కనబడతారు. అయితే ఒక విచిత్రమైనటువంటి మాటను జరిగిన సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యం పెట్టుకుంటారు మంచిదే, లోన వేరొక అధిపతి ఉంటాడు. ఏ ఇంటిలో? కాదు గృహం అనే ఇంటిలో వేరొక అధిపతి. అక్కడ పెట్టుకున్నదేమో యెహోవా ఈ గృహమునకు అధిపతి అంటాడు. కానీ వేరొక అధిపతి ఇంట్లో ఉంటాడు. ఎలా ఉంటాడు అని అంటే, ఒక జరిగిన సంగతి జ్ఞాపకం చేస్తాను. ఒక సేవకుడిని గృహప్రవేశాన్ని పిలిచారు. గృహప్రవేశాన్ని పిలిచి, అయ్యా మీరు వాక్యం అందించాలి అని చెప్పినప్పుడు సరే వాక్యం అందించారు. గృహప్రవేశానికి ముందు వాక్యం అందించారు. వాక్య ప్రకటన అయిపోయిన తర్వాత ఇక ఏం చేస్తారు? గదికి తీసుకెళ్ళి రిబ్బన్ గట్ట కట్ చేసి ప్రార్థన చేసి ఆ గదిలోనికి వెళ్తారు. పరిశుద్ధ అని పాట పాడుకుంటూ ప్రతి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. మొదటిగా హాల్ అయిపోయింది, రెండవదిగా గది అయిపోయింది, మూడవదిగా ఇంకా 2 గదులు కాబట్టి ఆ 2 గదులకు కూడా వెళ్దామని విశ్వాసం తీసుకుని ముందుగా పాస్టర్ గారు పాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. వెంటనే ఒక ఇంటి యజమాని వచ్చి అంటాడు, అయ్యగారు మరి ఆ గదిని మీరు ఓపెన్ చేయడానికి వీలేదు అన్నాడు. అదేంటయ్యా
నన్ను పిలిచింది ఆ గృహప్రవేశాన్ని పిలిచారు. ఆ హాల్ ప్రేయర్ చేశాను, గది ప్రేయర్ చేశాను. ఈ గది అయిపోయింది, రెండో గది అయిపోయిన తర్వాత కిచెన్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది అని ప్రార్థన చేద్దాం, మరి దాకుండా అది ఎట్లా వెళ్ళిపోతాను అన్నాడు. లేదు లేదు మీరు ఓపెన్ చేయడానికి లేదని ఎట్లా వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు మీరు ఓపెన్ చేయకూడదని చేయకూడదు. అదేంటి ఎంత పిలిచి ఓపెన్ చేయొద్దు అంటాడు. అదంతేనండి అంటాడు. అండ్ కుదరదు, తప్పదు, ప్రార్థన చేయాలి, విశ్వాసులు ఏమనుకుంటారు అని చెప్పేసి బలవంతంగాను డోర్ ఓపెన్ చేశాడు. ఏం చేశాడు? డోర్ ఓపెన్ చేశాడు. వెంటనే ఆయనకి ఆశ్చర్యకరమైనటువంటి ఒక చిత్రముగా కనపడింది. అండ్ ఆశ్చర్యపోయాడు. ఏంట్రా బాబు ఆశ్చర్యమైన సన్నివేశం అని అంటే, అక్కడ ఆ గదిలో మంచిగా తొక్కబడినది, ఎక్కువ కాలం నిలవేసినది, ముట్టుకుంటే మత్తొచ్చేది ద్రాక్షరసం నిలవేసి ఉంచారు. హల్లెలూయా. ఏం వేశారు? ద్రాక్షరసం. దేహ శరీరం సంబంధమైనటువంటి ఆహారం అయిపోయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మనుషులు ఉంటారు, వారికి ఈ ద్రాక్షరసం ఇవ్వాలని రాత్రే తెచ్చి ఆ గృహంలో ఏం పెట్టాడు? ద్రాక్షారసం పెట్టాడు. ఆ ద్రాక్షారసం మామూలు కాదు. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి బయట టైటిల్ ఏం పెట్టాడు? ఈ గృహమునకు యెహోవాయే అధిపతి అన్నాడు. మరి రాత్రే వేరొక అధిపతిని తీసుకొచ్చి ఉన్నాడు. కనుక హృదయంలో ఏదుంది? వేరొక అధిపతి ఉన్నాడు. కాబట్టి రాత్రే వేరొక అధిపతిని తీసుకొచ్చి ఆ గదిలో పెట్టాడు. హల్లెలూయా. ఈ దేహం అనే ఈ ఇంటిలో నిజముగాను సైన్యములకు అధిపతి అని యెహోవా అధిపతిగా ఉంటే వేరొక ద్రాక్షారసం అక్కడ ఉండదు ఆ గదిలో. హల్లెలూయా. కనుక ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అంటే, పేరుకు క్రైస్తవుడే, విశ్వాసే, కానీ కొంత ఈ ఇంటిలో లోకాన్ని తెస్తున్నాడు, కొంత లోకాన్ని ఈ ఇంటిలో లోకాన్ని తెస్తున్నాడు. దేవుని యొక్క సింహాసనం కూడా ఇక్కడ పెట్టాలని ఆశిస్తా ఉన్నాడు. కనుక మనుషులు కట్టబడినటువంటి ఆ ఇంటిలో లేదా ఆ గృహములో ఏముండాలి అంటే దేవుడే అధిపతిగా ఉండాలి. మొదట ఆ ఇంటిలో అధిపతిగా ఉండాలంటే ఈ దేహం అనే ఈ ఇంటిలో మొట్టమొదటిగా దేవుడే అధిపతిగా ఉండాలి. ఆ అధిపతిగా ఉంటేనే ఆ గృహములో వేరొక అధిపతి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రతి ఇంటిలో ఏముండాలంటే దేవుని మందస్సు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? దేవుని మందస్సు ఉండాలి. ఎప్పుడైతే ఇంటిలో ఏముంది? దేవుని మందస్సు ఉంది. ఎప్పుడైతే దేవుని మందస్సు ఆ ఇంటిలో ఉందో ఆయన అంచెలంచెలుగా ఆర్థికంగాను ఆత్మీయంగాను ఆయన ఏం చేశాడు అంటే అభిషేకించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రతి ఇంటిలోనూ కూడా దేవుని యొక్క మందసము ఉండాలి. మోషే ఉన్నట్లు దేవుని యొక్క మందసం ఏ గృహంలో అయితే ఉంటుందో ఆ గృహములో నిత్యము కూడా వెలుగుంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని మనస్సు ఉంటుంది, దేవుని యొక్క కృప ఆ గృహములో ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రతి ఇంట్లోనూ కూడా ఏముండాలి? దేవుని యొక్క మందసం. కనుక తూగిగా చెప్పేస్తా, సమయం లేదు కనుక ముగించేస్తా ఇష్టపడుతున్నాను. ఈ మందసంలో ఏముంటాయి? వాక్యానుసారం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. మన్నా గల బంగారు పాత్రను, అహరోను చిగురించు చేదుకర్రను, ఆజ్ఞలు గల 2 పలకలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం 4వ వచనం. అందులో
అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం నుండి మనకు ఆ మందస్సులో మూడు వస్తువులుగా మనం చూడవచ్చు. ఇక్కడ చదువుకున్న ఒకటి ఏంటిది? మందసములో మన్నాగల బంగారు పాత్రయు, ఒకటి చిగురించు అహరోను చేతికర్రయు నిబంధన పలకను ఉండేనని ఉంది. ఈ మూడు మాత్రం చూద్దాం. హల్లెలూయా. మొదటగా మనం చూసినట్లయితే మన్నాగల బంగారు పాత్ర. హల్లెలూయా. దీనికి మన సాదృశ్యం ఏం చూద్దామని అంటే ఈ దేహంలో దేవుడు తన చేతుల ద్వారా తయారు చేయబడిన దేహం అనే ఈ దేవాలయము లేదా శరీరం అనేటువంటి ఈ ఇంటిలో ఏముండాలి? మన్నాగల బంగారు పాత్ర అనగా దీన్ని ఏం చేద్దామని అంటే హృదయం అనుకుందాం. హల్లెలూయా. హృదయం ఉంది అనుకుందాం. చిగురించు అహరోను చేతికర్ర. హల్లెలూయా. ఈ మాటకు మనం ఏమందాం అనుకున్నా అంటే ప్రతి మనుషుడిలోను కూడా ఏంటంటే చిగురించు చేతికర్ర అనగా చేదైనటువంటి ఏరు ఏదైనా ఉంటే అది చిగురింపదు, ఫలించదు. కనుక ఆ చేదైన వేరు ఏముందనుకుంటానంటే పాపము, శాపము, అతిక్రమము, క్రోధము, మత్సరము ఇవన్నిటిని కూడా ఏమనుకుందామంటే చేదైన వేరు. ఈ చేదైన వేరు కట్ చేయగలిగినదైతే కట్ చేసుకుని యేసులో మనము అంటు కట్టబడగలిగితే మనం అహరోని చేతుకర్ర వలె మనం చిగురిస్తూ ఉంటాం. ఇక నిబంధన పలక అనే మాటను గుర్తుగా ఏం చేద్దామనంటే పరిశుద్ధ గ్రంథంగా చూద్దాం. ఈ మూడు కూడా ఈ మందసం అనేటువంటి ఈ దేహంలో ఉండగలిగితే మనకు ఆశీర్వాదం. ఇంకో భాగంలో నేను చెప్పాలి అనుకుంటాను ఏంటంటే ఈ దేహంలో ప్రాముఖ్యం ఉండవలసినది దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ, వెలుగు. దేహంలో ఏముండాలి? నిత్యము ప్రార్థన, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం. ఈ మూడు మన దేహంలో ఉండగలిగితే, దేహం అనే ఈ మందసంలో ఉండగలిగితే మనలో ఏ రోగము కూడా ఉండదు, ఏ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండదు. ఒకవేళ ప్రస్తుత కాలమందు నేను ఆర్థిక ఇబ్బందులో ఉన్నాను, ప్రభువే రాత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారని అంటే ఒక ధనవంతుడిని చూపించి ఇదిగో వాడి కంటేనే అత్యధిగా నేను ఆశీర్వదిస్తున్నాను అని రాత్రి మాట్లాడాను. హల్లెలూయా. ఈ రోజు నేను ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, సమస్త మనుషులు ఉండొచ్చు. అయితే ఇక్కడ మన దేహం అనేటువంటి ఈ ఇంటిలో ఏముండాలి? నిత్యము ప్రార్థన, నిత్యము వాక్యము, పరిశుద్ధాత్మ చేత నిత్యము అందించగలిగితే ఏమవుతాం? ఎబేదేదు ఇంటిలో ఆ మందసం ఉన్నప్పుడు ఎలాగైతే దినదినము ఆశీర్వదించబడ్డాడో అలాగనే ఈ రోజు ఉండొచ్చు. కానీ అటు తరువాత దేవుని చిత్తంలో మనం నడిచినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశంలో నడిచినప్పుడు, వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు, ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు ఏదో ఒక దినమున మనం తప్పక దేవుడు ఆశీర్వదించుతారు. ఎందుకంటే నీవు నేను మాట ఇచ్చిన తర్వాత మాట తప్పొచ్చేవో కానీ ఆయన ఆకాశము భూమి గతించిన గాని ఆయన మాట ఎన్నడూ తప్పిపోదని దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. కనుక దేవుని వాక్యము మనం నమ్మదగినది. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియను బట్టి, మన నడతను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడికి మనం నమ్మకం కలిగి ఉంటే ఈ రోజుకు కాకపోయినా రేపటి దినమున మనం ఆశీర్వదిస్తాడని మనం విశ్వసించాలి. హల్లెలూయా. ఇక చివరిగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. మన సామెతలో ఒక మాట మనకు కనబడతా ఉంటది. ఏమిటి అంటే గుణవతి గల స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానముతో ఇల్లు కట్టుకుంటుందని నేను వాక్యం చెలవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ అనగా ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అంటే సంఘము.
స్త్రీ అనగా సాదృశ్యం చూడవలసింది సంఘము. సంఘము అనే మాట క్రీస్తు రక్తం చేత కడగబడిన అందరము కూడా, నీవు గాని నేను కూడా సంఘంలో చేర్చబడిన వారు గనుక మనమందరము కలిపితేనే సంఘం. ఆ సంఘములో వేరుగా మనం ప్రత్యేకించి నన్ను నేను పరీక్షించుకుంటే, నీవు పరీక్షించుకుంటే జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవాలని నేను వాక్యం చేస్తా ఉంది. అది ఏ సంఘమైన సరే జ్ఞానము చేత ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి అని అంటే దేవుడే జ్ఞానము. ఎలా చెప్పగలుగుతున్నారంటే ఆయనకి అనంత జ్ఞాని అని నామము గలదు. కనుక ఆ జ్ఞానము కలిగినటువంటి అనంత జ్ఞానికి వాక్యమను పేరు గలదు. ఆ వాక్యమే ఇది. ఈ వాక్యము చేత మనము వాక్యానుసారంగా జీవిస్తే, ఆ జ్ఞానము చేత మనం జీవిస్తే మన ఇల్లును మనం కట్టుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వాక్యము లేకుండా మనం బ్రతకలేము. బతుకుదామా? నిజంగా చెప్తున్నాను, సేవకు నేను హెచ్చించిన కానీ తగిన సమయం మందు మా అయ్యగారు అంటే సింహయ్య గారు నాకు పరిచయం కాకపోతే 10 సంవత్సరాల క్రితం రైట్ టైంలో ఆయన నాకు కలుసుకున్నారు. ఆ రైట్ టైంలో ఈ సేవకు నన్ను కలవకపోతే నా పరిచర్య కానీ నా విధానము కానీ వేరు వెళ్ళిపోయింది. అంటే ప్రస్తుత కాలం నేను ఏమనుకున్నానంటే, అంటే అంతకు మునుపు నేను ఏమనుకున్నానంటే కప్ప అనుకుంటుందంట నూతిలో ఉండి ఇదే ప్రపంచం అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? ఇదే ప్రపంచం అనుకుంటుందంట. ఆ కప్ప నూతిలోంచి బయటకు వచ్చినప్పుడు అయ్యో బాబు ప్రపంచం ఎంతుందా, ఎప్పుడు అనుకోలేదే అని అనుకోను. అయితే నేను అనుకుంటూ విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు నేను ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఉంది ఇంకా తెలుసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు బయటకు రావడం ద్వారా, ఈ సేవకుడు పరిచయం ద్వారా ఇదిగో 1వ తరగతి నుండి నేను 2వ తరగతిలోనికి నేను రావడం జరిగింది. హల్లెలూయా. కనుక మనం ఏమంటానంటే ఫైనల్గా మనం ఈ దేహం అనేటువంటి ఈ ఇల్లును మనం మొట్టమొదటగా ఈ వాక్యం ద్వారా గెలవాల. హల్లెలూయా. గెలిచి మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా జీవించాలా. వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు నమ్మకాన్ని బట్టి మనల్ని ఆత్మను పెడతాడు. ఆత్మానుసారంగా మనం జీవించగలిగితేనే ఈ దేహం అనేటువంటి ఈ ఇల్లును గెలుస్తాం. ఈ ఇంటిని ఎప్పుడైతే మనం గెలిచామో ఆ నిత్యం ఉండేటువంటి ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమిలో మనము ఉండగలుగుతాం. కనుక నేను ఈ వాక్యాన్ని గురించి చేస్తున్నాను.